మీ పిల్లల కోసం 4 స్కీమ్స్ ని ఇవాల్టి వీడియోలో చెప్పబోతున్నాను. ఈ స్కీమ్స్ ఎలాంటివంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి లక్షలు కోట్లలో డబ్బుల్ని ఇస్తూ ఇన్ బిట్వీన్ సంవత్సరానికి 2 సార్లు వాళ్ళకి పాకెట్ మనీలా అనుకోండి, లేకపోతే వాళ్ళ ఖర్చులకు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అనుకోండి, అవి కూడా తీరుస్తూ స్టాక్ మార్కెట్ అంతా రిస్క్ లేని స్కీమ్స్ ని కూడా ఇవాల్టి వీడియోలో చెప్తాను. అందులో ఒకటి కేవలం అమ్మాయిలకు సంబంధించింది. స్కీమ్ ఏంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు. మిగిలిన 3 అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి సంబంధించినవి. అందులో ఒక స్కీమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నదే, కానీ ఆ స్కీమ్ గురించి మీరు ఎక్కువగా వినుండరు, విన్నా దాన్ని ఎప్పుడు పట్టించుకోండరు. దాంట్లో వచ్చే రిటర్న్స్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కి ఈక్వల్ గా ఉంటాయి, బట్ స్టాక్ మార్కెట్ అంత రిస్క్ ఉండదు. అండ్ టైం టు టైం ఈ బ్యాంక్ అకౌంట్ లో కూడా కొంత మొత్తంలో డబ్బులు వేస్తుంటారు. ఆ డబ్బులతో మనం పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న కూడా తీర్చుకోవచ్చు. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం ఈ ఆర్టికల్ ఎల్కేజీ అడ్మిషన్ కి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మీన్స్ గతంతో పోలిస్తే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి 60% దగ్గరగా ఫీజుని పెంచి 3,70,000 రూపాయలు ఎల్కేజీ అడ్మిషన్ కోసం అడిగారు. ఈ ఒక్క స్కూల్ అలా చేసింది, మిగిలిన స్కూల్స్ అన్ని అలా ఉండవు కదా. ఎస్ ఉండవు, కానీ 10 to 12% యావరేజ్ గా పిల్లల ఫీజులు అనేటివి పెరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫీజ్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ప్రతి ఒక్క దాని ధర పెరుగుతూనే ఉంది. దురదృష్టవశాత్తు మన సాలరీస్ అంత రేట్ తో పెరగవు కదా. కాబట్టి ముందు నుంచే మనం ప్లాన్ చేయకపోతే వాళ్ళని పెద్ద చదువులు చదివించాలనుకున్నప్పుడు, ఆర్ వాళ్ళకి ఏదైనా బిజినెస్ పెట్టి ఇవ్వాలనుకున్నప్పుడు, ఆర్ వాళ్ళ పెళ్లి కోసం మీరు ఏదైనా చేయాలనుకుంటున్నా బయట మీరు అప్పుల్ని చేస్తారు. మేబీ మన పేరెంట్స్ వాళ్ళకి సరైన అవగాహన లేక పెద్ద చదువుల కోసం, పెళ్లి కోసం, బిజినెస్ కోసం, మన కోసం వాళ్ళు అప్పులు చేశారంటే ఒక అర్థం ఉంది. సరైన ఇన్ఫర్మేషన్ అవగాహన లేదని. కానీ ఇప్పుడుంటున్న అవగాహనతో నెల మీరు కొంత మొత్తంలో డబ్బులు 5,000 ఆర్ అంతకంటే తక్కువ మీరు డబ్బుల్ని పెడుతున్నా మీ పిల్లల బాధ్యతల్ని ఆ పెట్టుబడులే మొత్తానికి తీసుకుంటాయి. మీరు ఎప్పుడు ఎవరి దగ్గర ₹1 అప్పు చేయని పరిస్థితికి మీరు ఇవాల్టి నుంచి ప్లాన్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దగలరు. కాబట్టి ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ఒక్క స్కీమ్ ని నోట్ చేసుకోండి. నేను రాసి చెప్పగలను. ప్రెసెంట్ ఇండియాలో ఉంటున్న బెస్ట్ స్కీమ్స్ అయితే ఇవే పిల్లలకు సంబంధించి. ఇంకొక ఎక్స్ట్రా స్కీమ్ ఉండదు. మీరు బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్తే ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది, పిల్లలకి సంబంధించి ఇది ఉంది, అది ఉందని మీకు ఏవైతే చెప్తుంటారో వీటి అన్నిటి తర్వాత అవి జస్ట్ మీ దగ్గర వేయించడానికి ఆ నెంబర్లు ఈ నెంబర్లు చెప్తారు, కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇవే బెస్ట్ స్కీమ్స్ అని. కాబట్టి మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్ చేయాలని మైండ్ లో ఉంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ పిల్లలు ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో వాళ్ళకి పిల్లలు ఉంటారు, దానికి ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బుల్ని వాళ్ళు కూడా పెట్టగలరు అనుకుంటున్న వాళ్ళకు కూడా, పెళ్లి కాని వాళ్ళకు కూడా, ఇన్ఫాక్ట్ ఎలాగో ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని పిల్లలు అనేది ఎలాగో వాళ్ళ లైఫ్ లో ఎంటర్ అవుతారు. కాబట్టి ముందు నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఎవరి దగ్గర అప్పు చేయకుండా సుఖ సంతోషాలతో ఉండగలరు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో 4 స్కీమ్స్ లో ఫస్ట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన, SSY అంటారు. చెప్పాను కదా ఒకటి అమ్మాయిల కోసం మాత్రమే అని. చాలా జాగ్రత్తగా వినండి. దీని వివరాలన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్తాను. దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది అమ్మాయిలకి మాత్రమే, అది కూడా 10 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకి మాత్రమే. 10 సంవత్సరాల కంటే 1 డే ఎక్కువ ఉన్న ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీ అమ్మాయికి 10 సంవత్సరాలు బిలో ఉంటే నేను స్ట్రాంగ్ గా చెప్తాను ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. ఖచ్చితంగా చేయండి. మిగతా అన్ని స్కీమ్స్ కూడా వినండి, మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తే దాంట్లో చేయండి. కానీ మస్ట్ అండ్ షుడ్ గా ఈ స్కీమ్ ని ఆడపిల్లల తల్లిదండ్రులు 10 సంవత్సరాలు బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకని ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలిసాక మీకు అర్థమవుతుంది. సో ఇది ఎవరు వేయగలరు? అమ్మాయిలు మాత్రమే వేయగలరు. పుట్టినప్పటి నుంచి 1 డే నుంచి 10 years వరకు ఇన్ బిట్వీన్ ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ స్కీమ్ లో ఎంత పెట్టుబడి పెట్టచ్చు? మినిమం 250, మాక్సిమం 1,50,000 ప్రతి సంవత్సరానికి. నెలకు కాదు, ప్రతి సంవత్సరానికి. మరి నేను పెట్టకపోతే ఏదైనా సంవత్సరం నేను మర్చిపోయాను పెట్టలేదు అంటే ₹50 పెనాల్టీ పడుతుంది. లెట్స్ సే మీరు 2-3 సంవత్సరాలు ఆపేశారు అనుకోండి, 250 కూడా మినిమం పెట్టలేదు సంవత్సరం మొత్తం మీద మీ అమ్మాయి అకౌంట్ లో, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ లో పెట్టలేదు అనుకోండి. ఇంకొక సంవత్సరం మీరు వేద్దాం అనుకున్నప్పుడు ఏ సంవత్సరం అయితే మీరు ఆపేశారో ఆ సంవత్సరానికి సంబంధించిన ₹250 ప్లస్ ₹50 పెనాల్టీని పెట్టి మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ అకౌంట్ ని. ఇది 2 ఆడపిల్లలకి మాత్రమే ఇస్తారు. 3-4 ఆడపిల్లలకి ఇది వర్తించదు. మొదటి 2 ఆడపిల్లలకే వర్తిస్తుంది. మీకు ఈ క్వశ్చన్ వస్తుంది అప్పుడు. మొదటి కాన్పులో ఒక ఆడపిల్లే పుట్టి రెండో కాన్పులో కవలలు పుడితే ఆ 2లో ఎవరికి ఇస్తారు? ఆ 2కి ఇస్తారు. ఈ ఒక్క కండిషన్ లోనే 3 ఆడపిల్లలకి ఇది వర్తిస్తుంది. అలా కాకుండా మొదటి కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టి రెండో కాన్పులో ఒక ఆడపిల్ల పుడితే అప్పుడు రాదు. మొదటి కాన్పులో ఉన్న 2కే వస్తుంది. సో రెండో కాన్పులో ఒకవేళ 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు మాత్రమే ఇది 3కి ఎలిజిబిలిటీ, లేదంటే మాక్సిమం 2కి మాత్రమే ఇది ఇస్తారు. అండ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ కి లోన్ అవుతారు. ఈ స్కీమ్ ఒక 10 year 21
ఇయర్స్. లెట్స్ సే మీకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు, వెంటనే వేద్దాం అనుకున్నారు. 5 సంవత్సరాలు ప్లస్ 21 ఇయర్స్ అంటే టోటల్ గా మీ అమ్మాయికి 26 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. మీరు అమ్మాయి పుట్టగానే వేసేసారనుకోండి 21 ఆర్ 22 ఇయర్స్ కి మీకు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. తనకు ఒక 5 ఇయర్స్ వచ్చినప్పుడు వేశారు, 5 ప్లస్ 21 టోటల్ గా 26 ఇయర్స్ వస్తున్నప్పటికీ ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అవుతుంది ఇన్ ద సెన్స్ మొత్తం లంసమ్ డబ్బులు మనకు వచ్చేస్తుంది. మరి 21 సంవత్సరాల పాటు నేను కట్టాలా అంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారన్న. ఇదే 21 సంవత్సరాలు మీరు కట్టరు. 21 సంవత్సరాలు స్కీమ్ ఒక టైం పీరియడ్. అందులో 15 సంవత్సరాలు మాత్రమే మీరు డబ్బులు కడతారు. మిగిలిన 6 సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా వడ్డీ మాత్రం జనరేట్ అవుతూ ఉంటుంది. చాలా మంచి వడ్డీ, మిగిలిన స్కీమ్స్ తో పోలిస్తే మంచి వడ్డీ వీళ్ళు ఇస్తుంటారు. కాబట్టి 15 సంవత్సరాలు మీరు కడతారు, నెక్స్ట్ 6 సంవత్సరాలు మీరు ఏం కట్టరు, బట్ స్టిల్ మీకు వడ్డీ వస్తుంటుంది. టోటల్ 15 ప్లస్ 6 ఈ 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తారు, పూర్తి డబ్బులు ఇచ్చేస్తారు. మరి వేస్తున్న డబ్బులు విత్ డ్రాల్ చేయాలంటే ఎప్పుడు విత్ డ్రాల్ చేయాలి? వేసిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది తీసేయచ్చా? లేదు, మినిమం 5 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటది. అండ్ వేసిన తర్వాత కూడా అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం దాంట్లోంచి డబ్బులు తీయలేం. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ప్రీవియస్ ఇయర్ మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అందులో 50% మీరు బయటికి తీసుకోవచ్చు. ఒకవేళ ముందుగానే కంప్లీట్ గా క్లోజ్ చేయాలంటే ఎస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ తనకి సివియర్ గా హెల్త్ కండిషన్ బాగాలేకుండా వచ్చింది, దానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి, దానికోసం ఆర్ ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ గార్డియన్ ఆర్ పేరెంట్ ఇక లేరు, ఇంకా దీంట్లో డబ్బులు పెట్టలేరు. అలాంటి కండిషన్ లో కంప్లీట్ గా ఈ స్కీమ్ ని క్లోజ్ చేసి డబ్బుల్ని తీసేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా 21 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో మన డబ్బులు ఉంటుంది. అందులో 15 ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, 6 ఇయర్స్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పై వడ్డీ వస్తూ టోటల్ గా మనం ఎప్పుడైతే అకౌంట్ ని ఓపెన్ చేసామో అక్కడి నుంచి 21 సంవత్సరాలకి అది మెచ్యూర్ అవుతుంది. ఇంకొక కేసు ఉంది మెచ్యూరిటీకి. ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటే 18 సంవత్సరాలు దాటాక పెళ్లి చేసుకున్నా అప్పుడు కూడా మనం పూర్తి డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చు. అప్పుడు కూడా మెచ్యూరిటీ వస్తుందా స్కీమ్ కి. సో either 21 ఇయర్స్ అయినా కంప్లీట్ అవ్వాలి ఆర్ 18 సంవత్సరాలు అయ్యాక తనకి పెళ్ళైనా అవ్వాలి. అప్పుడు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతూ మొత్తం డబ్బులు మనకు వస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ లో వచ్చే రిటర్న్ ఎంత? ఈ స్కీమ్ లో ప్రెసెంట్ 8.2% వడ్డీ వస్తుంది. కానీ ఇది అలానే ఉండిపోదు, టైం టు టైం మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇతర స్కీమ్స్ కంటే కూడా ఇది బెటర్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ఎంత మనకి రిటర్న్ ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీకు SSY సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేటర్ లోకి తీసుకొస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్లీ మీరు 1,50,000 రూపాయల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పూర్తిగా ఎంతైతే మీకు బెనిఫిట్ ఉందో అంతటికి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అమ్మాయి ఏజ్ ఏదైనా అవనివ్వండి, సంవత్సరం అవ్వనివ్వండి, 10 సంవత్సరాలు అవ్వనివ్వండి, ఏదైనా సరే కింద మార్పు రాదు. అండ్ ఈవెన్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి కూడా మార్పు రాదు. కానీ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మెచ్యూరిటీ ఏంటో కింద చెప్తారనమాట. 2021 లో స్టార్ట్ చేస్తున్నారనుకోండి, సింపుల్ గా దానికి 21 ఇయర్స్ ని యాడ్ చేయండి. 2021 ప్లస్ 21 ఇయర్స్ అంటే 2042 అప్పుడు మెచ్యూర్ అవుతుంది అంటున్నారు. అదే మీరు 2030 లో స్టార్ట్ చేశారనుకోండి ప్లస్ 21 అంటే 2051 లో మెచ్యూర్ అవుతుంది. సో మీరు ఈ రెండింటిని ఏం మార్చినా, అమ్మ ఏజ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా, ఏ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇక్కడ మీకు మెచ్యూరిటీ వాల్యూలో మార్పు రాదు. మీకు 69,27,000 వస్తుందనేలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ అదే 69 లక్షలు కాదు, 80 లక్షలకి పైగానే, ఇంచుమించుగా 80 లక్షలకి దగ్గరగా ఉంటది. ఎలా వస్తుంది? ఇంకొక 10-11 లక్షలు ఎలా వస్తుంది ఎక్స్ట్రాగా? మీరు సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1,50,000కి ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? సెక్షన్ 80C లో మీరు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందుతున్నట్టేనా? మీరు 20% 30% హయ్యర్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందే ఎంత? టోటల్ గా 22,50,000. దాంట్లో 30% మీకు సేవ్ అవుతున్నట్టేనా? సుమారుగా 6 lakhs దగ్గరగా సేవ్ అవుతున్నట్టేనా? అండ్ నార్మల్ గా మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ? 46,77,000. అదే FD లో అయితే 30% దగ్గరగా మీరు ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో అయినా 1,00,000 పోను మిగిలిన డబ్బులపై 10% ట్యాక్స్ కట్టేవాళ్ళు. అలా చూసినా ఇక్కడ ఈజీగా మీకు ఒక 4 నుంచి 12 లక్షల దగ్గరగా కూడా ఒకవేళ FD ద్వారా వచ్చింటే అదే రిటర్న్ 12 లక్షలకు పైగా కూడా మీకు ఇక్కడ ట్యాక్స్ అవుతున్నట్టు. సో టోటల్ గా చూస్తే ఇది మీకు సింపుల్ గా 69 lakhs అని కనిపించినా అంతకంటే ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ దగ్గరికి వద్దాం. ఇన్వెస్ట్ చేస్తున్న 1,50,000కి ఎటువంటి ట్యాక్స్ లేదు. అండ్ దాని ద్వారా వచ్చిన ఈ టోటల్ ఇంట్రెస్ట్ రిటర్న్ ఉంది కదా, దాని మీద ఎటువంటి ట్యాక్స్ లేదు. అండ్ ఫైనల్ గా మీకు ఇస్తున్న ఈ లంసమ్ అమౌంట్ మెచ్యూరిటీ అప్పుడు ఇస్తున్న ఈ డబ్బులపై కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ లేదు. సరే, ఈ సుకన్య సమృద్ధి యోజన SSY అకౌంట్ ని ఎక్కడ ఓపెన్ చేయాలి? ఆన్లైన్ లో ఓపెన్ చేయొచ్చా? ప్రెసెంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేసే అవైలబిలిటీ లేదు, ఓన్లీ ఆఫ్లైన్ లోనే ఓపెన్ చేయాలి. అదే మీరు ఏ బ్యాంక్ అయినా, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళైనా డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఆర్ పోస్ట్ ఆఫీస్ లో అయినా మీరు ఆఫ్లైన్ లో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్కీమ్. సెకండ్ స్కీమ్ సోవరిన్ గోల్డ్ బాండ్స్. దీని గురించి పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఇక్కడ చేశాను ఆల్రెడీ. నా స్ట్రాంగ్ సజెషన్ అయితే ఈ అన్ని స్కీమ్స్ లో కల్లా ఇది మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం ఏంది, అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది కదా. అంటే
నేను ఇప్పుడు మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చూపిస్తాను సో దట్ అసలు గోల్డ్ ఎలా మారుతూ వచ్చింది ఇప్పటి వరకు అన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించండి 2004 నుంచి 2023 వరకు రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ప్రతి అక్షయ తృతీయలోనూ గోల్డ్ లో మీరు పెట్టుబడి పెట్టుంటే ఆ తర్వాత సంవత్సరానికి మీకు ఎంతెంత రిటర్న్ వచ్చింది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అండ్ 10 గ్రాముల బంగారం ధర ఎంత అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి చూసినప్పుడు 2004 నుంచి 2024 వరకు ఉంటున్న బంగారపు ధరని మనం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR తో చూసినప్పుడు 12% దగ్గరగా గోల్డ్ రేట్ గత 20 సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చింది. మరి 20 అంటే మరి దానికి ముందు ఎంత పెరుగుతూ వచ్చింది? గత 50 సంవత్సరాల్లో 11% CAGR. సో ఇంకా షార్ట్ పీరియడ్ లో చూస్తే ఒక 5 years 10 years 15 years టైం పీరియడ్ లో చూస్తే 12 to 14% దగ్గరగా గోల్డ్ రేట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అంటే 12 to 14% రేట్ తో గోల్డ్ పెరుగుతూ వచ్చింది. స్టాక్ మార్కెట్ లో మీరు యావరేజ్ గా ప్రతి దగ్గర వీడియోలో మీరు చూసే రిటర్న్ ఎంత మినిమం ఇండెక్స్ ఫండ్స్ లో చూసినా 12% రిటర్న్ అనే చూస్తూ ఉంటారు. మరి గోల్డ్ కూడా 12% రేట్ తో గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఇది చెప్పగానే దెన్ గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఇదిగోండి గోల్డ్ లో మంచి రిటర్న్స్ ఉన్నాయి, గోల్డ్ కొందామని జ్యువెలరీ కొందామని ప్రయత్నిస్తుంటే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు. దాంట్లో మీకు చార్జెస్ మేకింగ్ చార్జెస్ తో పాటు మిగిలిన టాక్సెస్ అన్ని GSTలు అన్ని వేసుకుంటే ఈజీగా 20% మీకు పోతుంది. అక్కడ నేను ఒక బెస్ట్ వే చెప్తాను. ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను షార్ట్ గా. మెయిన్ వీడియో ఇది గమనించండి. సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంటారు, SGB అంటారు. దీంట్లో వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసా? మీకు గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే ఏదైతే మీకు డబ్బులు వస్తుందో దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు. దాంతో పాటు మీకు సంవత్సరం 2.5% వడ్డీ 6 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. లెట్స్ సే 2.5% మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, 1,00,000 అనుకుందాం. 2.5% అంటే ఎంత? 2,500. 6 నెలలకు ఒక 1,250, ఇంకొక 6 నెలలకు ఒక 1,250 మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేసేస్తారు. మీరు ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుంటే లైక్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు దీంట్లోనే పెట్టేశారు అనుకుందాం. బంగారం రేట్ తో పాటు అది గ్రో అవుతుంటది. మీకేమో 6 నెలలకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంటది. అది పిల్లలకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మీరు వాటిని వాడుకోవచ్చు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బులే కాదు కదా, మధ్యలో కూడా మనకు అవసరాలు ఉంటాయి. ఈ స్కీమ్ ఒక మెయిన్ బెనిఫిట్స్. మీరు బంగారం పై డబ్బులు పెట్టాక లెట్స్ సే ఈ రోజు మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ కొన్నారు, 20 సంవత్సరాల తర్వాత బంగారం అదే రేట్ తో 12% తో గ్రో అయిపోతూ వెళ్ళిపోతే అప్పుడు మీకు వచ్చిన రిటర్న్ పై మీరు రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. కానీ ట్యాక్స్ గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, నెక్స్ట్ మాట్లాడతాను. ఎవరు కట్టాల్సిన నీడ్ లేదు, ఎవరు కట్టాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా పడిపోతుంది తప్పు చేశారంటే. అంటే ట్యాక్స్ బెనిఫిట్ లాజిక్ లేకుండా చేస్తున్న వాళ్ళకి రాదు. లాజిక్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో స్టాక్ మార్కెట్ కి ఈక్వల్ గా మీకు రిటర్న్స్ ఇస్తూ టైం టు టైం మీకు వడ్డీని బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఎటువంటి దొంగతనం భయమే లేకుండా, దొంగతనం అయిపోతుంది ఇది ఎక్కడ దాచుకోవాలనే భయమే లేకుండా అవసరమైనప్పుడు మీరు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మీకు సోవరెన్ గోల్డ్ బాండ్స్ పనికొస్తాయి. ఇవి ఎలా కొనాలి? RBI దగ్గర నుంచి కొనొచ్చు, స్టాక్ మార్కెట్ లోనూ కొనొచ్చు. స్టాక్ మార్కెట్ లో ఒకప్పుడు 5 to 6% డిస్కౌంట్ లో దొరికేవి. ఇప్పుడు అందరికి అవగాహన వచ్చేసరికి 1 to 2% డిస్కౌంట్ లోనే ఉంది. సో ఎవరైనా కొంచెంగా డబ్బులు పెడుతూ వస్తాను, ఒక 5,000 10,000 దగ్గరగా పెడుతూ వస్తారంటే అది స్టాక్ మార్కెట్ లోనే కొనుక్కోవచ్చు. మీకు ఎలా కొనుక్కోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మార్కెట్ లో కొనొచ్చు. లేదు నేను పెద్ద మొత్తంలో పెడతాను, ఒకేసారి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అలా పెట్టుకుంటూ వెళ్తానంటే అప్పుడు RBI వాళ్ళు టైం టు టైం ఇష్యూ చేస్తుంటారు. అప్పుడు మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బంగారంలో డబ్బులు పెట్టే వాళ్ళు అమ్మో ఏమైపోతుందో బంగారం పడిపోతే అంటే గత 40 సంవత్సరాల్లో మీకు స్క్రీన్ పైన డేటా ఉంటది. 40 సంవత్సరాల్లో కేవలం 7 సార్లు మాత్రమే బంగారం ధర పడింది. అది పడ్డా అది ఎక్కువ శాతం 20-30% కాదు, మహా అయితే 14%. అది కూడా ఒక్కసారే పడింది. మిగిలినప్పుడంతా చాలా తక్కువే పడింది. స్టెబిలిటీ ఇస్తూ టైం టు టైం గ్రోత్ ఇస్తూ వడ్డీ ఇస్తూ ఇంకే స్కీమ్ అండి మీకు ఇంత బెనిఫిట్స్ ఇస్తుంది? 10-12% CAGR తో గ్రో అవుతుందంటే పిల్లల కోసం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో. బట్ చేయొచ్చు కదా నేను చెప్పాను కదా అని ఎక్కడ పడితే అక్కడ చేశారనుకోండి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. అన్నెసరీగా లాస్ట్ లో లక్షలు మీరు ట్యాక్స్ కట్టాలి. గుర్తుంచుకోండి, సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో 2 ఉంటాయి. ఇది యాక్చువల్లీ మెయిన్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఆ టైంలో 2 ఉంటాయి, ఒకటి రెడెంప్షన్, ఇంకొకటి ట్రాన్స్ఫర్. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మీరు RBI దగ్గర కొన్నా, బయట స్టాక్ మార్కెట్ లో కొన్నా 8 సంవత్సరాల వరకు హోల్డ్ చేయకుండా ముందుగానే ఇంకొకరికి అమ్మేశారనుకోండి, అంటే RBI దగ్గర కొన్నారు, డైరెక్ట్ గా RBI దగ్గర మీరు కొనుక్కోవచ్చు. ఇష్యూ చేసినప్పుడు కొనుక్కోవచ్చు అప్లై చేసి. ఈవెన్ డిమాట్ అకౌంట్స్ ద్వారా కూడా వాటిని అప్లై చేసి కొనుక్కోవచ్చు RBI ఇష్యూ చేసినప్పుడు. అలా కొన్నారు, 8 సంవత్సరాలు హోల్డ్ చేయాలి దాన్ని. అప్పుడు మీరు రీడీమ్ చేసుకున్నారు అనుకోండి, అమ్మట్లేదు మీరు, ఆ బాండ్సే ఆటోమేటిక్ గా మీరు రీడీమ్ చేసుకుంటే RBI దగ్గర మీకు డబ్బులు మీకు ఇచ్చేస్తారు, బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. రీడీమ్ చేసుకుంటే ట్యాక్స్ ఉండదు. ట్రాన్స్ఫర్ చేస్తే అంటే నా దగ్గర ఒక 8 సంవత్సరాలు కదా, 5
5-6 సంవత్సరాలు పెట్టుకొని ఇంకొకరికి అమ్మేశాను అనుకోండి, నేను అప్పుడు వస్తున్న గెయిన్ పై నేను ట్యాక్స్ కట్టాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ వీడియోలో మిస్ అయింది, బట్ అందుకే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను. రీడీమ్ చేసుకుంటే ట్యాక్స్ ఉండదు, ట్రాన్స్ఫర్ చేస్తే ఈ లోపే మీరు సెల్ చేస్తే ట్యాక్స్ ఉంటది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, నేను డైరెక్ట్ గా ఆర్బీఐ దగ్గర కొంటేనే నాకు బెనిఫిటా, లేదు నేను స్టాక్ మార్కెట్ లో కొని రీడీమ్ చేసుకున్నా 8 సంవత్సరాల వరకు ఉంచినా అప్పుడు కూడా నాకు ట్యాక్స్ బెనిఫిటా? ఎస్, ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అనుకుందాం ఒక బాండ్ ఎప్పుడో ఇష్యూ అయింది, ఇంకొక 2 సంవత్సరాల్లో దానికి మెచ్యూరిటీ ఉంది, రిడీమ్ చేసేసుకోవచ్చు. ఆ బాండ్ ని మీరు కొన్నా దాని మీద వచ్చే దానిపై నెక్స్ట్ వచ్చే క్యాపిటల్ గెయిన్ పై మీరు ₹1 ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. మీకు టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న వడ్డీకి మాత్రమే మీరు ట్యాక్స్ కట్టాలి. మీరు అలా కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం 5-6 సంవత్సరాల క్రితం ఒక బాండ్ ని కొన్నారు, ఆర్బీఐ దగ్గర డిమాట్ అకౌంట్ లోనే కొన్నారు, ఇంకొక సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది, ఈ లోపు ఇంకొకరికి అమ్మేశారు, అప్పుడు మీకు వస్తున్న క్యాపిటల్ గెయిన్స్ పై మీరు ట్యాక్స్ కట్టాలి. లాస్ట్ వరకు ఉంచుకొని ఎవరైతే ఇంకొకరికి అమ్మకుండా రీడీమ్ చేసుకుంటారో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, నేను పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మరి నాకు లిక్విడిటీ ఉంటుందా, స్టాక్ మార్కెట్ లోకి వచ్చి సెల్ చేయాలని లిక్విడిటీ ఉంటుంది అంటే అదొకటి ఇష్యూ. అందుకే ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారంటే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, టోటల్ గా 8 సంవత్సరాలు దీన్ని హోల్డ్ చేయాలి, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆర్బీఐ దగ్గర మీరు దీన్ని సెల్ చేసేసేయచ్చు, ఆర్బీఐ దగ్గర రీడీమ్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గర అయితే దీనికి ట్యాక్స్ లేదంటున్నారు, కొన్ని దగ్గర ఉందంటున్నారు. సో ఈ పర్టికులర్ పాయింట్ రిలేటెడ్ అయితే మీరు ఇండియాలో ఎక్కడ ఒక క్లారిటీని తెచ్చుకోలేరు. కొంతమందిని అడిగితే లేదంటున్నారు ట్యాక్స్, ఆర్బీఐ దగ్గర రీడీమ్ చేస్తున్నాం కాబట్టి, రీడీమ్ చేస్తున్నాం సెల్ చేయట్లేదు, ఆర్బీఐకే ఇచ్చేస్తున్నాం కాబట్టి ట్యాక్స్ లేదంటున్నారు. ఇంకొంతమంది 8th ఇయర్ వరకు హోల్డ్ చేసి రీడీమ్ చేసిన వాళ్ళకే ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, ముందు లేదంటున్నారు. సో ఇది ఒక్కటి మీకు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో కూడా ఎంత సర్చ్ చేసినా దీనికి ఒక్కదానికి క్లారిటీ లేదు. బట్ 8th ఇయర్ వరకు మీరు రీడీమ్ చేసుకుంటే, మీరు మధ్యలో కొన్నా ఫస్ట్ కొన్నా ఎప్పుడు కొన్నా 8th ఇయర్ రీడీమ్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఫుల్ గా ఉంటది. ఇది విత్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 5,000 రూపీస్ మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నేను 12% తీసుకుంటున్నాను, ఇంకా మాక్సిమం కేసులో దాన్ని 14% కూడా తీసుకోవచ్చు. 12% గ్రోత్ రేట్ తో స్టార్టింగ్ పిల్లలు పుట్టినప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసిన 25 సంవత్సరాలు వచ్చేసరికి అది 95 లక్షల దగ్గరగా అవుతుంది. బట్ ఇక్కడతో అయిపోదు కదా, టైం టు టైం మీకు వడ్డీ పడుతూ వచ్చింటుంది మీ బ్యాంక్ అకౌంట్ లో, అది కూడా వేసుకుంటే సుమారుగా ₹1,00,00,000 పైగానే మీరు మీ పిల్లల కోసం దాస్తున్నట్టు విత్ లెస్ వోలటైలిటీ. అది ఇంపార్టెంట్. వోలటైలిటీ నాకు సంబంధం లేదు, నాకు రిటర్న్స్ కావాలంటే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 35% 40% సేమ్ అమౌంట్ కూడా వస్తాయి. 30% రిటర్న్ ఇస్తే 33,70 లక్షలు. నేను ఒక 20% రిటర్న్ ఇసిన 4,30,00,000, 15% రిటర్న్ ఇసిన 1,64 లక్షలు. పర్సంటేజ్ ఏముందండి చెప్పండి? మీరు కూడా ఇక్కడ 15 కాపితే 20 వేలేరా, 20 కాపితే 30 వేలేరా? మ్యాటర్ అది కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. గోల్డ్ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎంతలా పెరిగింది, అది ఫ్యూచర్ లో రెప్లికేట్ చేద్దామంటే ఎంతలా పెరుగుతుందనేది ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడ చూసింది ఎంత పెరుగుతుందని కాదు, గత 40 సంవత్సరాల్లో మీకు డేటాను చూపించాను కదా, కేవలం కొన్నిసార్లే గోల్డ్ పడింది, పడ్డ దాంట్లో కూడా ఒకేసారి 14% డబుల్ డిజిట్స్ లో ఒక్కసారి పడింది, మిగిలింది అప్పుడంతా చాలా తక్కువ పడింది. వేరే స్టాక్ మార్కెట్ చాలా టైమ్స్ చాలా వోల్టైల్ గా మూవ్ అవుతుంటుంది, కాబట్టి స్టాక్ మార్కెట్ కంటే తక్కువ రిస్క్, నియర్ టు స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ని మీరు రెప్లికేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ స్కీమ్ గా మీకు పనికొస్తుంది. దీని రిలేటెడ్ గా పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా మీ పిల్లల కోసం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. వాళ్ళ చదువు కానివ్వండి, అండ్ ఈవెన్ వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటే బంగారం కూడా ఆ టైంలో మీరు అంతంత పెట్టి కొనలేరు కదా, ముందు నుంచి ఈ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాగో ఆ టైంకి బంగారం రేట్ పెరుగుంటుంది కాబట్టి ఈ బంగారాన్ని, ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ని, డిజిటల్ గా ఉన్న ఈ బంగారాన్ని అమ్మి అప్పుడు మీరు కావాలన్నా బంగారాన్ని కొనుక్కోవచ్చు బయట. నెక్స్ట్ థర్డ్ ది PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఎవరైనా వేయొచ్చు. ఇందులో కూడా సేమ్ సంవత్సరం మీరు 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి మీకు ట్యాక్స్ ఉండదు. మినిమం 15 ఇయర్స్ వరకు ఈ టైం పీరియడ్ ఉంటుంది. తర్వాత కావాలనుకున్నా లెట్స్ సే మీరు పిల్లల కోసమే ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ దాని తర్వాత మీరు రిటైర్మెంట్ అనుకున్నారు, ఇంకొక 5 ఇయర్స్ తర్వాత ఇంకేదైనా ఇల్లు కోసం అనుకున్నారు, ఇంకొక 5 ఇయర్స్, అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ మీరు ఎంత వరకు కావాలనుకుంటే అంతవరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఈ PPF కి 15 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో కావాలనుకున్నా మీరు ఒక రీజన్ చెప్పి, ఇల్లు, పిల్లల చదువులు, హెల్త్, ఏదో ఒక రీజన్ చెప్పి కొంత మొత్తంలో డబ్బుల్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో ప్రెసెంట్ మనకి 7.1% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. అదేదో బ్యాంక్ FD లోనే వస్తుంది కదా, దీంట్లో ఎందుకు డబ్బులు పెట్టాలి? బ్యాంక్ FD లో మీకు 9% వడ్డీ వస్తున్నా, 10% వడ్డీ వస్తున్నా దీనికి సమానం కాదు. ఒకవేళ మీరు హయ్యర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఉంటే మీకు 10% వస్తుంది అనుకోండి, బ్యాంక్ దాంట్లో వడ్డీ అనుకుందాం 10% వస్తుంది. మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే 10% లో 30% పోతే ఎంత? 7% అక్కడ మీకు వడ్డీ వర్కౌట్ అవుతున్నట్టు. ఇక్కడ 7.1%. అక్కడతో అయిపోలేదు. బ్యాంక్ FD లో మీరు పెట్టే డబ్బులకి ట్యాక్స్ కట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. FD లో ఇక్కడ 1,50,000 మీద ట్యాక్స్ లేదు, ఇక్కడ ఒక 45,000 ప్రతి సంవత్సరం సేవ్ అవుతున్నట్టు. సో ఇలా చూసినప్పుడు FD అండ్ ఇతర ఇన్వెస్ట్మెంట్ వాటితో కంపేర్ చేస్తే ఈ స్కీమ్స్ ట్రిపుల్ బెనిఫిట్ ఉంటున్న స్కీమ్. మీరు సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులపై ట్యాక్స్ లేకుండా, దానిపై వస్తున్న వడ్డీపై మీకు ట్యాక్స్ లేకుండా, ఫైనలీ మీకు వస్తున్న వెల్త్, మెచ్యూరిటీ టైంలో మీకు వస్తున్న వెల్త్ పై కూడా ట్యాక్స్ లేకుండా ట్రిపుల్ బెనిఫిట్స్ వచ్చే వాటిలో మీరు వస్తున్న వడ్డీని, మిగతా వాటిలో వస్తున్న రిటర్న్స్ ని ఒకటిగా చూడకూడదు. ఇది ఒక బెస్ట్ స్కీమ్. అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే మాత్రం మీకు
మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా కూడా పూర్తి వివరాలతో నా వీడియోని చేశాను. ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరగా వ్యూస్ ఉన్నాయి. అంటే చూడండి మన వాళ్ళు దీన్ని బాగా ఆదరించారు వీడియోని. అండ్ ఈవెన్ లైక్స్ కూడా ఉంటుండడం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ స్కీమ్ ఒక ఇంపార్టెన్స్. తప్పకుండా ఈ స్కీమ్ ని చూడాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ పీపీఎఫ్ అనేది కేవలం బిజినెస్ మ్యాన్ మీన్స్ ఎవరికైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో మనీ వెళ్తూ ఉండదో వాళ్ళకి బెస్ట్ గా పనికొస్తుంది. బికాస్ వాళ్ళకి ఇది తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండదు కాబట్టి. కాదు మీరు ఆల్రెడీ ఎంప్లాయ్, మీకు ఆల్రెడీ ఈపీఎఫ్ కట్ అవుతుంది, అందులో మీకు మంచి బెనిఫిట్ ఉంటది, అందులో ఇంకా మంచి వడ్డీ ఉంటది మీకు. అండ్ అలా ఈపీఎఫ్ కట్ అవుతున్న వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్, అడిషనల్ అడ్వాంటేజ్ పొందడం విపిఎఫ్ ద్వారా కుదురుతుంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఈపీఎఫ్ గురించి, విపిఎఫ్ గురించి అండ్ దీంట్లో ఎలా మనం మాక్సిమం బెనిఫిట్స్ ని పొందాలి, నెక్స్ట్ జనరేషన్స్ కోసమైనా మన కోసం రిటైర్మెంట్ కోసమైనా ఎలా మాక్సిమం బెనిఫిట్స్ ని పొందాలని ఈ వీడియోలో చెప్పాను. సో ఈపీఎఫ్ వేస్తున్న వాళ్ళు సెక్షన్ 80C అండర్లో 1,50,000 దగ్గరగా ఆల్రెడీ కవర్ అయిపోతూ ఉంటే నెక్స్ట్ పీపీఎఫ్ వేస్ అడ్వాంటేజ్ పొందాలనుకునే దానికంటే ఈపీఎఫ్ కి అడిషనల్ గా ఎక్స్టెన్షన్ అయిన విపిఎఫ్ ని వేస్తూ ఇంకా మోర్ బెనిఫిట్స్ కంపేర్డ్ విత్ పీపీఎఫ్ పొందొచ్చు. కాబట్టి మీరు ఆల్రెడీ ఈపీఎఫ్ అండర్ లో ఎలిజిబుల్ అవుతూ ఉంటే విపిఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక ఆప్షన్ ని త్రూ ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా తెలుసుకొని ఆ ప్రాసెస్ ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు నేను ఎంప్లాయీ కాదు, నాకు ఈపీఎఫ్ ఎలిజిబిలిటీ లేదనుకుంటే దెన్ మీరు పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పీపీఎఫ్ ఎలా ఓపెన్ చేయాలి? ఆన్లైన్ లో చేయొచ్చా? ఎస్, ఆన్లైన్ లోనూ చేయొచ్చు. లేదా ఆఫ్లైన్ లో ఏ బ్యాంక్ ఆర్ ఏ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళైనా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ స్కీమ్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. మనం డబ్బులు పెడుతూ ఉంటాం, అవి మంచిగా గ్రో అవుతుంటాయి. మనం ఇదంతా పెడుతున్నది ఒక అవసరం కోసం, వాళ్ళ కాలేజ్ కన్నా, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కన్నా, వాళ్ళ పెళ్లి కన్నా, వాళ్ళ బిజినెస్ కన్నా, ఇవన్నీ కూడా మేనేజ్ చేసేయగలిగామంటే ఆ టైంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం, ఒక మంచి ప్లాన్ వేద్దాం, టూర్ వేద్దామన్నా ఇలాంటివి ఏదో ఒక గోల్ ఉంటుంది మనకి. దీనికోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఈ లోపు లెట్స్ సే నేనే చేస్తున్నా ఇన్వెస్ట్మెంట్, ఈ లోపు నాకు సడన్ గా హెల్త్ రిలేటెడ్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ సడన్ గా ప్రమాదవశాత్తు నాకు ఏదైనా జరిగింది. మరి ఆ స్కీమ్స్ లో ఎవరు డబ్బులు పెట్టాలి? నెలలా ఎలా వేయాలి? నేనే సంపాదిస్తున్న మనిషిని, ఎలా వేయాలి దాంట్లో డబ్బులు? ఇంట్లో ఉంటున్న వైఫ్, హౌస్ వైఫ్ అనుకుందాం, పెద్దగా ఆస్తులు లేవనుకుందాం, మరి ఎలా పిల్లల పరిస్థితి? ఇవన్నీ ఏంటంటే నాకు బాగుంటుంది, నా హెల్త్ కి ఏ ప్రాబ్లం లేదు అనుకున్న రోజు ఇవన్నీ మనం ఇలా ప్లాన్ చేస్తుంటాం. నాకేదైనా అయితే మరి వీటన్నిటి పరిస్థితి ఏంటి? పర్టికులర్ గా మిడిల్ క్లాస్ ఐస్ సాలరీడ్ ఇన్కమ్ మీదే ఆ మొత్తం ఫ్యామిలీ నడుస్తూ ఉందంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదంటే ఇవన్నీ వేసినా ఉపయోగం ఉండదు. ప్రమాదవశాత్తు నాకేదైనా జరిగితే బయట మరి ఈ స్కీమ్స్ లో డబ్బులు ఎవరు పెడతారు? నా హెల్త్ పాడై నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే నాకు డబ్బులు, నా ఫ్యామిలీకి డబ్బులు ఎవరిస్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ ఒక మనిషి చనిపోతేనే కాదు, ఆ మనిషికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఉద్యోగానికి వెళ్ళలేక, జాబ్ చేయలేక ఇంట్లో ఉన్న నెల ₹1,00,000 ఇన్కమ్ కూడా ఇంకంతకంటే ఎక్కువగా కూడా మీరు ప్లాన్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేయొచ్చు 10 సంవత్సరాల పాటు. ఈ వెసులుబాటు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీని వీడియోలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మస్ట్ అండ్ షుడ్ గా వీడియోని చూడాలి. ఒకవేళ మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి బయట, అయినా సరే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బై ఛాన్స్ మీకు ఏదైనా జరిగితే అప్పులు వాళ్ళు మీ ఆస్తుల్ని ఆర్ మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ని తీసేసుకుంటారని మీకు అనిపిస్తే ఎండబ్ల్యూపీ యాక్ట్ అండర్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు ఎన్ని కోట్ల అప్పున్నా, లెట్స్ సే మీరు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మనకి ఏదైనా జరిగింది, వాళ్ళు వచ్చి ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ని మీరు ఎండబ్ల్యూపీ లో వేయకపోతే తీసుకువెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళకి రైట్ ఉంటుంది. బట్ మీరు ఎండబ్ల్యూపీ యాక్ట్ అండర్ లో టర్మ్ ఇన్సూరెన్స్ వేస్తే ఎన్ని అప్పులు ఉన్నా సరే ఆ మనిషికి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా డబ్బులు, టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళ భార్య, పిల్లలకి వెళ్తుంది. ఇంకొకరు ₹1 టచ్ చేయడానికి లేదు. ఈ రోజంటే ఈ ఇంటర్నెట్ ఉంది, ఇవన్నీ తెలుసు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల క్రితం హర్షద్ మెహతా గారు, స్టాక్ మార్కెట్ కింగ్ అని పిలుచుకుంటున్నారు కదా, అప్పుడు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం 10 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అది కూడా ఎండబ్ల్యూపీ లో. బికాస్ ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ తన వెనక పడుతూ ఉండడం, అప్పుడే తను ఆలోచించి ఏం తను స్టాక్ మార్కెట్ లో ఉన్నారు, స్టాక్స్ కొని ఇచ్చి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు, వేరే వాటిలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నారు? తను స్మార్ట్ అని నమ్ముతున్న ప్రతి ఒక్కరు అన్ని స్కీమ్స్, మీరు బయట వింటున్న ప్రతి ఒక్క స్కీమ్ కంటే టర్మ్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కాపాడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఏదైనా జరిగి మనం జాబ్ ఆర్ బిజినెస్ చేయలేకపోతున్న నెలలా మనకి, మన ఫ్యామిలీకి ఇన్కమ్ ఇస్తుంది. ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగితే మన పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని పోషించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు తక్కువ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తో ఇచ్చేది కేవలం టర్మ్ ఇన్సూరెన్స్. కాబట్టి ఇన్ని ప్లానింగ్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవట్లేదంటే మీరు చేస్తున్నది పెద్ద తప్పు. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలన్న వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో. అండ్ మీకు సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు అసలు నెలలా ఎంత అవుతుంది, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది అన్నది మీకు కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగితే నెలలా మనకి డబ్బులు వస్తుంటుంది కరెక్టే. బట్ అదే పాయింట్ లో ఏదైనా సర్జరీ అనో ఇంకేదైనా చెప్పి ఒక 20 లక్షలు, 30 లక్షలు మనల్ని అడిగితే, ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి మనల్ని అడిగితే మనం ఎక్కడి నుంచి తీసుకురావాలా డబ్బులు? 20-30 కూడా పక్కన పెట్టండి, 5-10 లక్షలైనా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో మన దగ్గర ఉంటాయా? మరి ఆ సందర్భంలో మనం ఎవరిని అడగాలి డబ్బులు? అడిగినా ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఇచ్చినా ఎంత వడ్డీ రేటుకి ఇస్తున్నారు? ఈ
ఫైనాన్షియల్ ట్రాప్స్ లో మనం ఇరుక్కోకూడదు మన హెల్త్ పరంగా అంటే కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ డబ్బులే అవుతుందండి. నన్ను నమ్మండి, తక్కువ డబ్బులే అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న వాటిని చెక్ చేయండి. మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు అసలు ఎంత అవుతుందో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చూడండి. ఒకసారి తీసుకోవద్దు అనిపించిందా వదిలేసేయండి. అరే ఇంతేనా, ఇన్ని లక్షలకి నేను ఇంత కడితే సరిపోతుందా, నాకు నా ఫ్యామిలీకి ఏదైనా బాగాలేకుండా వస్తే ఇన్ని లక్షలకు సంబంధించిన బీమా నాకుంటుందా అన్న ఒక భరోసా మీకుంటే, లైక్ మీకు ఏదైనా జరిగినా నెలలా మీకు ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఇంకేదైనా మనం అనుకోరాంది జరిగినా ఇంట్లో వాళ్ళకి ఇన్ని కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్లో నేనే ఇంకొకరిని చేయి జాపి డబ్బులు అడగాల్సిన నీళ్ళు లేదు. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే ఇది ఉంటే చాలదా మనకు ఒక 100 కోట్ల ఆస్తి మనం వెనకున్న ఫీలింగ్ రాదా? ఆలోచించండి. మిగతా వాటన్నిటికీ ఖర్చు పెట్టే ముందు ఈ రెండింటికి ముందు ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మిమ్మల్ని మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనల్ స్కీమ్ ఎన్పిఎస్ అండ్ ఇండెక్స్ ఫండ్స్, ఈ రెండింటిని కలిపి ఒకటే దాంట్లో చెప్తున్నాను. ఎన్పిఎస్ కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్టాక్ మార్కెట్ లోనూ డబ్బులు పెడుతుంది, బాండ్స్ లోనూ డబ్బులు పెడుతుంది, కంబైన్డ్ గా ఉంటుంది. అసెట్ అలొకేషన్ చేసుకోవచ్చు, మీ రిస్క్ ని బట్టి మేనేజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ స్టాక్ మార్కెట్ నాకు ఐడియా లేదు, నేను తప్పు చేస్తానేమో, నేను ఎమోషన్స్ తీసుకుంటానేమో, నాకు వద్దు, నాకు డిసిప్లైన్డ్ గా కావాలంటే ఎన్పిఎస్ కి వెళ్ళిపోండి. ద బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను కదా, ద బెస్ట్. లేదు నాకు స్టాక్ మార్కెట్ తెలుసు, నాకు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసు, ఈ వీడియోలో చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ ఎలా తెలుసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని. ఈటీఎఫ్ అంటే తెలుసు, అది కూడా ఈ వీడియోలో చెప్పాను. స్టాక్స్ ని అనాలిసిస్ చేయగలను, ఇవన్నీ కూడా స్టాక్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలనే వీడియోస్. నేను రిస్క్ తీసుకోగలను, నేను ఆలోచించి ఇంకా హైయర్ రిటర్న్స్ తీసుకుంటాను. 15%, 20%. అది మీ స్కిల్ ని బట్టి, టైమింగ్ ని బట్టి, మార్కెట్ లో మీరు చేసిన అనాలిసిస్ ని బట్టి ఇక ఆ రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. చెప్పాను కదా, పర్సెంటేజ్ మార్చుకోవడం ఈజీ. 15, 20 పెడితే ఇంకా క్రోర్సే, ఇంకా 100 crores, 200 crores కూడా వెళ్ళిపోతారు. బట్ మార్కెట్ లో టైం టు టైం మీరు అనాలిసిస్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ని మీ ఓన్ గా సెలెక్ట్ చేసుకోగలరు, ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేసుకోగలరు, లేదా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోగలరు. ఇంకా రిస్క్ పెట్టుకొని అనుకుంటే వాటికి కూడా వెళ్ళొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, డైరెక్ట్ ఇండెక్స్ ఫండ్స్. దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలంటే దీన్ని చూడండి, ఈటీఎఫ్ లో డబ్బులు పెట్టాలంటే ఈ వీడియోని చూడండి, స్టాక్స్ ని అనాలిసిస్ చేయాలంటే ఈ వీడియోస్ చూడండి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన, సోవరిన్ గోల్డ్ బాండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్పిఎస్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్, లేదు నేను రిస్క్ తీసుకునే అతనైతే స్టాక్స్. 4 మొత్తానికి. ఈ మధ్యలో నేను మీకు చెప్పిన టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వీటన్నిటికీ మించింది. మనం ఎలా ఉంటదంటే, మనం మంచిగానే వెళ్తుందని అనుకుంటాం, రోడ్లో ఎవ్వరు కూడా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వాలని అనుకోరు. బట్ యాక్సిడెంట్ అవుతుందని ఒక భయంతోనే కదా హెల్మెట్ పట్టుకొని వెళ్తాం. ఎవరికి యాక్సిడెంట్ అవ్వదంటే హెల్మెట్ ఎందుకు, కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు, కార్ బిల్డ్ క్వాలిటీ ఎందుకు, ఇవన్నీ మనకి ఎందుకు, అసలు ఫీచర్స్ అన్ని ఎందుకు? ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగినప్పుడు అవి మనల్ని కాపాడాలనే కదా. ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే. మనకి హెల్మెట్ లాంటివి, మన ఫ్యామిలీకి ఇచ్చే ప్రొటెక్షన్. అది మనం మీరు నెల 1-2 సార్లు బయట వద్దులే తినద్దులే అని మీరు అనుకుంటే చాలా తక్కువ ఎక్స్పెన్స్ అండి. అది లక్షలు వేలుకు అయిపోవు, మీకు నెలల 100లోనే అవుతుంది. చూడండి ఒకసారి వెళ్ళి, కింద లింక్స్ ఉంటున్నాయి చూడండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఇలా మీకు వస్తాయి. చూడండి ఎంతెంత అవుతుందో చూడండి నెల. అది మీరు కట్టలేరా, వదిలేసేయండి. మీకు ఎంత బెనిఫిట్ ఉంది, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మీరు ఎంత కట్టాలి, హెల్త్ లో మీకు ఎన్ని లక్షల బెనిఫిట్ వస్తుంది, మీరు ఎంత కట్టాలి చూడండి. మీకు మనసు ఒప్పుకోవట్లేదా, ఇంత నేను కట్టను వేస్ట్ అని మీకు అనిపిస్తుందా, వదిలేసేయండి. బట్ వెళ్ళి చూస్తే కదా మీకు ఎంతకి ఎంత వస్తుందనే తెలిసేది. నేను మాట్లాడితే అవ్వదు కదా. నేను ఒకటి చెప్తాను, మీ ఏజ్ ని బట్టి, మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి అది పెరగచ్చు, తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. ముందు వెళ్ళి చూడండి అసలు. సో ఫైనలీ స్కీమ్స్ అన్ని చూసిన తర్వాత అసలు ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఏది బెస్ట్ అనే మీకు థాట్ ప్రాసెస్ వస్తూ ఉంటే, మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి మీకు ఈపీఎఫ్ కట్ అవుతూ ఉండి అడిషనల్ గా మీకు డబ్బులు మిగులుతూ ఉంది అనుకోండి, ఆ ఈపీఎఫ్ ని రిటైర్మెంట్ కి అలా వదిలేసి, పిల్లల కోసమనో లేకపోతే ఇంకా దేనికోసం అని కాకుండా అది రిటైర్మెంట్ వదిలేయడం, లేదు పీపీఎఫ్ ని వేస్తున్నారు ఆల్రెడీ సెక్షన్ 80C అండర్లో, అది మీ రిటైర్మెంట్ కోసం అలా వదిలేస్తూ మీకు అడిషనల్ గా డబ్బులు మిగులుతుంటే చెప్తున్నాను, దెన్ సోవరిన్ గోల్డ్ బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఆర్ మీరు ఆల్రెడీ ఎన్పిఎస్ లో వేస్తున్నా అది కూడా మీ రిటైర్మెంట్ కి అలా వదిలేస్తూ సోవరిన్ గోల్డ్ బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈ రెండిట్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఈక్విటీలోనూ ఎక్స్పోజర్ ఉంటుంది, గోల్డ్ లో కూడా మీకు ఎక్స్పోజర్ ఉంటూ మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫైడ్ గా ఉంటుంది. మీన్స్ ఒకవేళ మార్కెట్ బాగా పతనం అవుతున్నా, స్టాక్ మార్కెట్ లో మీకు రిటర్న్స్ తక్కువ వస్తున్న ఆ పాయింట్ లో గోల్డ్ లో మీకు మంచిగా గ్రోత్ ఉంటుంది. బికాస్ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంటది, అండ్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు యూజువల్ గా గోల్డ్ లో కూడా అంత పెద్ద రిటర్న్స్ ఉండవు, కాబట్టి బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ రెండు కూడా యావరేజ్ గా 12% దగ్గరగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది నేను మీకు ఒక క్యాలిక్యులేటర్ లో వేసి చూపిస్తే, మీరు పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్పిఎస్ ఇవన్నీ మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా అనుకుని వదిలేసి అడిషనల్ గా ఉంటున్న స్కీమ్స్ లో సోవరిన్ గోల్డ్ బాండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ కేవలం మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, అండ్ గర్ల్స్ కి అయితే సుకన్య సమృద్ధి యోజన ఉంది, బట్ నేను బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కలిపి చెప్తున్నాను. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇయర్లీ మీకు పెరుగుతున్న శాలరీతో 10% దాన్ని పెంచుకుంటూ 12% రేటే వేస్తున్నాను సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో కానీ, యూజువల్ గా స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చే ఇండెక్స్ ఫండ్స్ ద్వారా కానీ మనకి 12% రేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 12% వేస్తూ వాళ్ళు 30 years వచ్చే నాటికి మీరు చూస్తే, మీరు ఇన్వెస్ట్ చేసింది 98,69,000, దాని మీద వచ్చిన రిటర్న్
3,43,00,000 టోటల్ గా మీకు వచ్చింది 4,41,000. ఒకవేళ 5,000 కాదు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది 10,000 అయితే టోటలీ 8,83,00,000 వరకు కూడా మీ పిల్లలకి మీరు వెల్త్ ని వాళ్ళు 30 years ఏజ్ వచ్చేసరికి క్రియేట్ చేయొచ్చు. 30 years కి ఏం చేస్తారు, 25 years 22 years కదా వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలా ఏజ్ తగ్గించే కొద్దీ మన రిటర్న్ తగ్గుతూ ఉంటుంది. బట్ 30 years వచ్చే నాటికి వాళ్ళకి ఏదైనా బిజినెస్ అనుకుంటున్నా లేకపోతే వాళ్ళ మ్యారేజ్ కానీ ఇంకేదైనా వాటికి ఆ 27, 25 మీకు ఏ ఏజ్ కి రిక్వైర్మెంట్ ఉందో, మీ పిల్లల ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఏజ్ ని వేయండి. లేదా 15 years కే కావాలనుకుంటున్నా మీరు పెడుతున్నది ఎంత, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది ఎంత, దానిపై వచ్చే రిటర్న్ ఎంతో మీరు గమనిస్తే మీకు మంచి బెనిఫిట్ ఇక్కడ ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ లోను ఈక్విటీలో దొరుకుతాయి. నేను ఈ రెండింటిని కంబైన్ చేయడానికి ఇంకొక ప్రధాన కారణం, సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో మీకు ఏదైతే క్యాపిటల్ గెయిన్ అవుతుందో, మీన్స్ మీరు పెట్టిన రోజు నుంచి 8 సంవత్సరాలకి మీ గోల్డ్ బాండ్స్ ని రీడీమ్ చేస్తున్నప్పుడు గోల్డ్ ప్రైస్ 100% పెరిగింది అనుకుందాం, దాని మీద ₹1 ట్యాక్స్ కట్టరు కదా. సో కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్ అక్కడ ఉంది. మిగిలిన ఏ స్కీమ్ లో అయినా చూడండి సర్టైన్ లెవెల్ వరకే మనకి ఆ ట్యాక్స్ బెనిఫిట్ వర్కౌట్ అవుతుంది. బట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో కంప్లీట్ మీరు పెడుతున్న మొత్తం డబ్బులపై మీరు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. బట్ ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక ఇండివిజువల్ ఎంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని. యాజ్ ఎ పర్సన్స్ మనకున్న ఇన్కమ్ ని బట్టి మోస్ట్లీ ఆ లిమిట్ ని మించి మనం దాటలేం. ఒకవేళ దాటుతున్నా మనకి తెలిసిన మన ఇంట్లో వాళ్ళ పేరు మీదే వేరే వాళ్ళ మీద కూడా మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది సోవరెన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా. అండ్ దాని ద్వారా మనకి వడ్డీ కూడా టైం టు టైం వస్తుంటుంది. 12% లోనే అది క్యాలిక్యులేట్ చేయలేదు. ఇయర్లీ అది ఒక 2.5% ఎక్స్ట్రా ఇన్కమ్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లో 6 months కి. అండ్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ లో కూడా మీరు ఎఫ్డి కానీ మిగతా వాటిల్లో మీరు ఎంత ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే అంత వెళ్ళిపోతుంది. మీరు 30% ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే మీకు 30% ట్యాక్స్ పడిపోతుంది. కానీ ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి మీకు అనుకుందాం ₹1,00,00,000 లేదు. ఇక్కడ చూస్తున్నట్టే ఒకవేళ మీరు 25 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 3,09,00,000 దగ్గరగా డబ్బులు వచ్చింది కదా. దాంట్లో 1,00,000 తీసి అంటే 3,08,00,000 పై మీరు 10% ట్యాక్స్ కడతారంతే. కేవలం 10%. మీరు 30 లో ఉన్నా ఇంకెంత ట్యాక్స్ ల్యాబ్స్ లో ఉంటున్నా 10% ట్యాక్స్ వర్కౌట్ అవుతుంది. సో లోయెస్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇండెక్స్ ఫండ్స్ లో వర్కౌట్ అవుతుంది. సోవరెన్ గోల్డ్ బాండ్స్ 0 ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్. ఇండెక్స్ ఫండ్స్ కేవలం 10% ఆఫ్టర్ 1 lakh లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇలా ట్యాక్స్ రిలేటెడ్ గా మనకి ఆ పాయింట్ లో బెనిఫిట్ ఉంటూ మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మీరు మీ పిల్లల రిలేటెడ్ గా ఫాలో అవ్వాలనుకుంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్ ప్లస్ ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళ ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వీటి రిలేటెడ్ గా ఉన్న పూర్తి వివరాలతో ఉన్న వీడియోస్, ప్రతి ఒక్క స్కీమ్ రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాటిని మీరు గమనించారంటే అసలు వీటి వివరాలు ఏంటి, ఎక్కడ ఓపెన్ చేయాలి, వీటిలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న పూర్తి 100% క్లారిటీ మీకు దొరుకుతుంది. ఇంకా మీకు ఏ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్న ఇప్పుడు చెప్పిన వాటిలో పూర్తిగా వివరాల కోసమైనా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ ని గమనించండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరితోనూ షేర్ చేస్తే మన వాళ్ళందరికి కూడా బెనిఫిట్ ఉంటది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అని మీరు అనుకుంటుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళందరితోనూ గ్రూప్స్ అన్నిట్లోనూ కూడా షేర్ చేస్తూ ఇలాంటి విలువైన సమాచారాన్ని మన వాళ్ళందరికి కూడా చేరువ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.